హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా రుచిగా ఉండే పాలకూర ఉల్లికారం అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా రుచిగా ఉంటుందండి పాలకూర ఉల్లికారం కాంబినేషన్ అనేది. ఒక్కసారి అయితే ఇలా నేను చూపించినట్టు ట్రై చేయండి. ముందుగా అయితే పాలకూరను అయితే ఒక 2 మీడియం సైజ్ కట్టలు అయితే తీసేసుకొని వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మీకు వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సో కట్ చేసి పెట్టుకున్న పాలకూరను అయితే పక్కన పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే 2 మీడియం సైజ్ కట్టలు తీసుకున్నారనుకోండి, ఒక 3 ఉల్లిపాయలు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయండి. చిన్న సైజ్ కట్టలు అయితే ఒక 4 కట్టలకి మెజర్మెంట్ తీసుకోండి ఇలా నేను చెప్పినట్టు. ఉల్లిపాయ అయితే ఎక్కువ వేయకండి, మళ్ళీ తీపొచ్చేస్తుంది ఆకుకూర అనేది. ఇలా అయితే ఉల్లిపాయలు పైన పొట్టు తీసేసి వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. దీంట్లోనే ఒక చిన్న సైజు చిన్నుల్లిపాయ అయితే మొత్తం వేసుకోండి. ఒక 15 రెబ్బలు ఉంటాయి. పొట్టుతో పాటే వేసుకోండి మీకు నచ్చినట్టయితే. దాంట్లోనే ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి పాలకూర ఉల్లికారం అనేది. ఒక 1 స్పూన్ ఏమో కల్లుప్పు వేసుకున్నాను. ఇప్పుడేమో ఒక 1 స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నానండి చిన్న స్పూన్‌తో. సో ఇప్పుడైతే కొంచెం పలుగ్గా అయితే గ్రైండ్ చేసుకోండి. మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. అంటే అక్కడక్కడ మనకి ఉల్లిపాయ ముక్క అనేది అలా కనిపించాలి. సో చూసారు కదా అలా. సో ఇప్పుడైతే ఇంక స్టవ్ ఆన్ చేసేసుకొని ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ పాలకూర ఉల్లికారానికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మీకు ఆయిల్ నచ్చకపోతే కొంచెం లైట్ గానే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి అనేది కట్ చేసుకొని వేసుకున్నానండి. దాంట్లోనే పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనేది వేసుకున్నాను. జీలకర్ర కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే మనం ఉల్లికారంలో వేసాం కదా. ఈ తాలింపు అనేది లైట్ గా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. అలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో ఒక గుప్పడైతే కరివేపాకు వేసుకున్నాను నేను. కరివేపాకు కూడా కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టు చిటపటలాడాలండి. ఇలా అయితే కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఉల్లికారం అనేది వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. అందరు రకరకాలుగా చేస్తారు కదండి పాలకూర ఉల్లికారం అనేది. ఒక్కసారి అయితే నా స్టైల్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్‌బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. అలా అయితే పేస్ట్ అనేది వేసిన తర్వాత సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకసారి తిప్పేసేసుకొని మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మగ్గించుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఉల్లికారం అనేది. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు బాగుండదండి. బాగా వేగాలి ఉల్లికారం అనేది. అప్పుడే మనకి ఈ కూరకి రుచి. సో చూసారు కదా, మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉన్నాను. కొంచెం అడుగంటే ఛాన్స్ ఉంటుందండి ఉల్లిపాయ కాబట్టి. సో మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి పైకి ఆయిల్ తేలే వరకు. చూసారు కదా అలా. పైకి ఆయిల్ తేలి కొంచెం ఏంటంటే మనకు అడుగంటినట్టు అవుతుందండి ఉల్లిపాయ అనేది. అప్పటి వరకు అయితే వేగాలి. చూడండి ఇక్కడ అర్థమవుతుందా మీకు? ఉల్లిపాయ అనేది వేగిన తర్వాత ముద్దలాగా అవుతుందండి. దగ్గర పడిపోతుంది కలర్ చేంజ్ అయిపోయి. సో ఇలా వేగాలి. చూసారు కదా ఇలా రావాలి. సో ఇప్పుడైతే ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న పాలకూర అయితే డైరెక్ట్ గా దీంట్లో వేసేసుకోవడమే అండి. వేసేసుకొని పాలకూర వేసిన తర్వాత కూడా సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అప్పుడే మనకి ఏంటంటే పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది ఆకుకూర అనేది. చూడండి ఇలా. చాలా బాగుంటుందండి 2 కాంబినేషన్ అనేది. ఒక్కసారి అయితే నేను చూపించినట్టయితే ట్రై చేయండి. పాలకూర అనేది ఐరన్ ఎక్కువ ఉంటుందండి ఈ ఆకుకూరలో. సో ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మన బాడీకి ఈజీగా పట్టదంట ఒకేసారి. సో ఐరన్ అనేది త్వరగా పట్టడానికి నేను లాస్ట్ లో ఒక టిప్ చెప్తానండి. అదేంటో లాస్ట్ వరకు చూడండి, వీడియో మీకు అర్థమవుతుంది. మూత పెట్టేసుకొని కొంచెం వాటర్ అనేది ఊరుతుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి ఇలా. అంటే మనకు కొంచెం ఆకుకూర అనేది మగ్గిపోయింది. సో ఇప్పుడు ఆకుకూర మగ్గిపోయింది కదా, మళ్ళీ మూత పెట్టేసుకొని పైకి ఆయిల్ తేలే వరకు మగ్గించుకోవాలి. మనం వేసిన ఆయిల్ అంతా పైకి వస్తుందండి. చూడండి ఇలా. ఇంకొంచెం రావాలండి ఆయిల్ అనేది. మనకు లైట్ గా వచ్చింది. ఒకసారి అయితే అలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మనకి ఆకుకూర కూడా దగ్గర పడిపోతుందండి. ఫస్ట్ ఉల్లిపాయ ఎలా దగ్గర పడిపోయిందో పాలకూర వేసిన తర్వాత కూడా మొత్తం 2 కలిసి మనకు దగ్గరగా ముద్దగా అవుతుంది. అప్పటి వరకు అయితే మనం వేపుకోవాలి. మూత తీసి చూడండి పైకి లైట్ గా ఆయిల్ వచ్చేసింది చుట్టూ. చూడండి అడుగంటినట్టు కూడా అవుతుంది కదా. సో ఇలా అడుగంటినట్టు అయ్యి మనకి చుట్టూ ఆయిల్ వస్తే మనకి పర్ఫెక్ట్ గా అయితే పాలకూర ఉల్లికారం అనేది రెడీ అయినట్టు అర్థం అండి. చూడండి ఇలా గంటతో తిప్పుతుంటే ఇలా మనకి గంటతో పాటే వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తే పర్ఫెక్ట్ గా వేగినట్టు అర్థం అండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు. సో ఇప్పుడైతే అలా పైకి ఆయిల్ వచ్చేసి ముద్దలాగా ఇలా తిరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని నిమ్మరసం పిండుకోండి. చెప్పాను కదండి లాస్ట్ వరకు వీడియో చూడమని చెప్పి. పాలకూరలో ఏంటంటే ఐరన్ ఎక్కువ ఉండటం వల్ల మనం తింటే ఏంటంటే బాడీకి ఈజీగా పట్టదంటండి. సో లాస్ట్ లో కొంచెం సిట్రిక్ యాసిడ్ అంటే కొంచెం నిమ్మరసం పిండుకోవడం వల్ల మనకి మంచిదంట. సో అందుకే పాలకూర ఎప్పుడైనా డైరెక్ట్ గా తినేదానికన్నా ఇలా ఈ కాంబినేషన్ తో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి లాస్ట్ లో నిమ్మరసం యాడ్ చేయడం వల్ల.
సో అలా అయితే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ టేస్టీ పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లో కన్నా లేకపోతే చపాతీస్లో కన్నా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.